తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్ళైన 12 రోజులకే రోడ్డు ప్రమాదం జరిగి భార్యాభర్త ఇద్దరూ కూడా చనిపోయేంత పరిస్థితికి వచ్చారు. భార్య చనిపోయింది, భర్త తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుముట్టాడుతున్న పరిస్థితి. 2 వారాల క్రితమే పెద్దల్ని ఒప్పించి మరీ ఈ జంట పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి బైక్ మీద వెళ్తుండగా ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నటువంటి ఈ జంటని కాలం కబళించేసింది. పెళ్ళైన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదం ఇద్దరిని కూడా అంటే వాళ్ళు మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితిలో ప్రమాదం వాళ్ళని ముంచేసింది. మృత్యువు ఆ యువతిని కబళించేసింది. ఆ యువకుడు మాత్రం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దురదృష్టకరమైన ఘటన నల్గొండలో జరిగింది. కుటుంబ సభ్యులు ఎంతగా రోధిస్తున్నారు చూడండి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామ్లేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్, నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష ఇద్దరు ప్రేమించుకున్నారు. ముందు ఒప్పుకోలా వీళ్ళు పెళ్లికి, తర్వాత అతి కష్టం మీద ఒప్పించి ఇద్దరు ఒక్కటయ్యారు. పెద్దలు అంగీకరించడంతో అప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితి. 2 వారాలు అవుతుంది, 14 రోజులు అవుతుంది వాళ్ళు వివాహం చేసుకుని కూడా. ఆ తర్వాత పోలీసులు కౌన్సిలింగ్తో పెద్దలు కూడా సమ్మతించారు. 3 రోజుల క్రితం గుళ్ళో వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. పెళ్లి అనంతరం నవీన్ తన భార్య అనూషతో కలిసి నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనం మీద గుర్రంపోడు గ్రామానికి బయలుదేరారు. గుర్రంపోడు సమీపంలోని వంతెన మీదకి వచ్చేసరికి ద్విచక్ర వాహనం అంటే వీళ్ళ బైకు ఇంకొక బైక్ని బలంగా ఢీకొట్టేసింది. నవీన్ కింద పడిపోయాడు, తలకు గాయమైంది. తీవ్రంగా గాయమైపోయినటువంటి పరిస్థితి తలకి. తర్వాత ఆమె ఎగిరి అవతల పడిందండి. భార్య అనూష వంతెన గోడపై నుంచి పక్కన వాగులో పడిపోయింది. ఉధృతంగా ఒక వాగు ప్రవహిస్తుంటే వంతెన మీద నుంచి వంతెన పైన జరిగింది. ఇది ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టేసరికి ఎగిరి ఆ వంతెన మీద నుంచి వాగులో పడిపోయింది. సో వెంటనే అక్కడ స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళకి సమాచారం అందించగా అందరూ రాగానే కొంతమంది వాగులో దిగి వెతికి 20 నిమిషాలు పట్టింది ఆమె వెతికి బయటికి తీసేసరికి. అనూషతో పాటు నవీన్ను కూడా ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అప్పటికే చెప్పారు అనూష చచ్చిపోయింది, లేదు అప్పుడే వాగులో పడిపోయినప్పుడే ఆమె చనిపోయిందని చెప్పి వైద్యులు ధృవీకరించారు. నవీన్ మాత్రం ఇంకా ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా చాలా అంటే చాలా విషమంగా ఉందంట. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకోవడం, పెద్దల్ని ఒప్పించి వాళ్ళు పెళ్లి చేసుకుని జీవితం అందంగా మార్చుకుందాం అనుకున్నారు. తమ జీవితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అందంగా ఎన్నో కలలు కన్నారు. ఆ కళలన్నీ కూడా మనం సాకారం చేసుకోవాలి, మన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ అనుకోని ప్రమాదం వాళ్ళ జీవితాలని పూర్తిగా ఛిద్రం చేసిన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ముందు ఒప్పుకోవాలా వీళ్ళ పెళ్ళికి, మీరు పెళ్ళి చేసుకోవద్దు, నువ్వు వద్దు, మేము ఇంట్లో చెప్పిన సంబంధాన్ని నువ్వు చేసుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు వినలా. మేము కలిసి బతకాలనుకుంటున్నాం, మీరు ఎంత చెప్పినా మేము వినే పరిస్థితి లేదు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను చెప్పి ఇతను అలా మొండిగా ఉండేసరికి తర్వాత పోలీసుల దగ్గర కూడా మ్యాటర్ వెళ్ళింది. పోలీసులు కూడా తల్లిదండ్రులను పిలిచారు, మాట్లాడారు, ఒప్పించారు. ఆఖరికి 2 వారాల క్రితం వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ గుళ్ళో కూడా పెళ్లి చేసుకున్నారు. కాళ్ళ పారాణి ఆరకముందే నవవధువు ఈ విధంగా తనువు చాలించటం, ఆ యువకుడు ఇక ప్రాణాలతో పోరాడుతుండడం అందరినీ తీవ్ర బాధకు గురి చేస్తోంది. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి ఆ తల్లి ఎట్లా రోధిస్తుంది. నేను ఏమని చెప్ప బిడ్డ, నాయనా ఓ నాయనా నా బిడ్డ నర్సింగ్ చేసింది కొడుకా, ఓ 6 నెలలు ఇండ చేసింది నాయనా, ఓరైనా ఇళ్ళ నుంచి నిశ్వాస పట్ల తోలేరు కొడుకా, ఓ నాయన నిశ్వాస పట్ల నిజమైన బాధ పోయింది కొడుకా, వరుణైనాక ఎక్కడ పోయి పట చేస్తున్నా, ఓరైనా
ఓరాయనా 5 తులాల బంగారం పెడతాన్నా ఓరాయడు ఓరాయడు